రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన జిల్లా అది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ సీనియర్లే, కానీ మంత్రివర్గంలో స్థానం లేదు. ప్రస్తుతం కేబినెట్ ర్యాంక్ ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కింది. ఇంతటితోనే సరిపెడతారా లేక భవిష్యత్తులో అయినా మంత్రి పదవులు ఇస్తారా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఇంతకీ ఏదా జిల్లా చీఫ్ విప్ పదవి పొందిన ఎమ్మెల్యే ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో పాలిటిక్స్ ఎంతో వైబ్రెంట్ గా ఉంటాయి. పౌరుషాల గడ్డలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే కొనసాగుతాయి. ప్రజా తీర్పు కూడా ఏకపక్షంగానే ఉంటుంది. 2019లో వైసీపీకి పట్టం కట్టిన ప్రజలు ఈసారి టీడీపీని అందలం ఎక్కించారు. 7 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించారు. గెలిచిన అందరూ సీనియర్లే. వారిలో ఎరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు వంటి రాజకీయ ఉద్దండులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 7 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయినా జగన్ మంత్రివర్గంలో ముందుగా ఎవరికీ పదవులు దక్కలేదు. అప్పుడు కూడా మాచర్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చీఫ్ విప్ పదవిని ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన విడుదల రజని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కేబినెట్ లో స్థానం కల్పించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ పల్నాడు జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో జిల్లాలో రాజకీయ స్తబ్దత నెలకొంది. పల్నాడు జిల్లాలో పోటాపోటీ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. పాలిటిక్స్ కు తగ్గట్లు నాయకులు దూకుడుగా ఉండాలంటే మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఇటీవలే ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కింది. పల్నాడు జిల్లా నుంచి మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ ఉండడంతో చంద్రబాబు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. దీంతో చీఫ్ విప్ తో కేబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చినట్టయింది. గత ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో ఈ ప్రాంతం పేరు మార్మోగింది. అప్పటి మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుతో పల్నాడుకు చెడ్డ పేరు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హింస సద్దుమణిగింది. అటు వైసీపీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఇక పల్నాడు కూటమి నేతల్లో మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదన ఉంది. నేతలందరూ సైలెంట్ అయి తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దీంతో కూటమి పార్టీలో జోష్ నింపేందుకే చీఫ్ విప్ పదవిని జీవి ఆంజనేయులకు ఇచ్చారని టాక్. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవి ఆంజనేయులు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఇక 1989లో నన్నపనేని రాజకుమారి కూడా వినుకొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్ పదవిని దక్కించుకున్నారు. 2014లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న వారికే పదవులు అన్న సంకేతాలు ఇచ్చేలా జీవి ఆంజనేయులను చీఫ్ విప్ గా నియమించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జీవి ఆంజనేయులకు పొలిటికల్ గా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలను నిర్వహించడం జీవి ఆంజనేయులకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. అయితే పల్నాడు జిల్లాకు చీఫ్ విప్ తో సరిపెడతారా లేదంటే రానున్న రోజుల్లో సీనియర్లకు మంత్రి పదవులు ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లాకు ముందుగా చీఫ్ విప్ పదవి ఇచ్చిన జగన్ ఆ తరువాత కేబినెట్ లో 2 బెర్తులు కేటాయించారు. అప్పట్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. కేబినెట్ విస్తరణలో అంబటి రాంబాబు, విడుదల రజనీకి అవకాశం ఇచ్చిన విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా తొలుత వినుకొండ ఎమ్మెల్యేకి చీఫ్ విప్ పదవి రావడంతో మంత్రివర్గ విస్తరణలో పల్నాడు నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. గుంటూరు, బాపట్ల జిల్లాలతో పోలిస్తే పల్నాడు రాజకీయాల్లో దూకుడెక్కువ. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పించాల్సిన పరిస్థితులుంటాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే వీరి ఆలోచనలకు అనుగుణంగా అధిష్టానం స్పందిస్తుందో లేదో చూడాలి.